జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతోనే సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. హనుమకొండలో కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. శిర్ష ఏదైతే రజనీ అన్న తహసీల్దార్ ఉన్నారో తహసీల్దార్ గతంలో వివిధ మండలాలలో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కానీ దాదాపుగా ఆమె అంతా కాంట్రవర్షన్ ఎంఆర్ఓనే మొదటి నుంచి కూడా రికార్డు రైలు అదే ఉన్నది. గతంలో ఒక్కొక్క చోట పనిచేసిండ్రు. ఆ చోట విఆర్ఏల ద్వారా అమౌంట్ కలెక్షన్ చేసి ROR కింద 2 లక్షల రూపాయలు ఏవైతే అమౌంట్ తీసుకొని అక్కడి నుంచి బదిలీ అయి వెళ్ళడం జరిగింది. ఏదైతే శాంపేట మండలంలో విఆర్ఏ ద్వారా తీసుకొని బదిలీ అయిన వెంటనే ఆ తర్వాత అతను ఈమెను సంప్రదించగా అప్పుడు కూడా డబ్బులు బుకాయించడంతో ఈమె లెటర్ రాసి సూసైడ్ చేసుకోవడం ద్వారా ఈమె ఎఫ్ఐఆర్ అయ్యి కేసు నమోదయ్యి ఇప్పటికి కూడా కోర్టుల పెండింగ్ లో ఉంది. ఎక్కడ ఏ మండలంలో చేసినా అవినీతి అనేది పక్కగా ఈమె పైన రికార్డు ఉంది. అక్కడ నుంచి వేలేరులో కూడా కాంప్లికేటెడ్ అయిన తర్వాత అక్కడ కూడా 1 ఇయర్లోనే ఆమెను పంపడం జరిగింది. తద్వారా ధర్మసార మండలం వచ్చి వివిధ ప్రాంతాలలో కూడా ఈ విధంగా చేసిన తర్వాత 1 ఇయర్ నుంచి దాదాపు 4 సార్లు తప్పించుకోవడం జరిగింది. ధర్మసార మండలంలో ఏదైతే ఏసీబీ అధికారులు రెక్కి నిర్వహించి 4 సార్లు చేసినా కూడా సమాచారం అందుకొని వెంటనే ఫరారై వెళ్ళిపోవడం జరిగింది. తద్వారా ఎలక్షన్లకు ముందు జమ్మికుంటకు పోవడం జరిగింది. కానీ ఎక్కడ పని చేసినా కానీ కాంప్లికేటెడ్ గానే ఈమె రికార్డ్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కడ 4 నెలలు 5 నెలలు 6 నెలలు చాలా అవినీతి ఎంఆర్ఓ అనేది మాత్రం జిల్లాలో వరంగల్ జిల్లాలో ఒక రికార్డ్ అయితే ఉన్నది. అయితే తనిఖీలు మాత్రం ఉదయం 6 నుంచి వాళ్ళ ఇంట్లో తర్వాత బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎంతెంత లభ్యమైంది, ఎంత రికార్డు ఉన్నది అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. మొత్తం మీద మాత్రం కాంప్లికేటెడ్ ఎంఆర్ఓ ఎత్తులు చాలా మంది కూడా వివిధ డిపార్ట్మెంట్ లో కూడా చాలా నెగిటివ్ గానే ఉంటారు. ఈమె పైన అవినీతి అనేది ఇంకా ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. శిరీష చెప్పండి రవీందర్, ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు సేకరించినట్లుగా ఏమైనా తెలుస్తుందా? ధర్మసార మండలంలో మొన్న ఎంఆర్ఓ ఎలక్షన్ బిఫోర్ చేసినప్పుడు 10 ఎకరాల ల్యాండ్, మంచి కాస్ట్లీ ల్యాండ్, దాదాపుగా 1 ఎకరం 80 లక్షల చొప్పున 10 ఎకరాల ల్యాండ్ వచ్చి ఆడ కొన్నట్టు సమాచారం ఉన్నది. తన భర్త పేరు మీదనే అక్కడ కొని ఉన్నట్టుగా ఎలుకుర్తి మధ్యలో కొనుక్కున్నట్టుగా సమాచారం ఉన్నది. ఆమె తహసీల్దార్ ఉన్నప్పుడే మొన్న అంటే 4 నెలలు నుంచి 5 నెలలు అవుతున్నది. అక్కడ 10 ఎకరాలకు ఉన్నది 80 లక్షల చొప్పున 1 ఎకరం. అంటే ఆ పత్రాలతో పాటు ఇంకెక్కడెక్కడ కొన్నారు, ఎన్ని ప్లాట్లు కొన్నారు అనేది కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉన్నది. మొత్తం మీద మాత్రం ఇక లోపలికైతే పోలీస్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు లోపలికి ఏసీబీ వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. మొత్తం మీద అక్కడ ట్రాక్ రికార్డు మొత్తం ఏమేమి ఉన్నాయనే సమాచారం మేరకు చేస్తున్నారు. దొరకడం ఇంక ఇస్తారు ఒక 1 అవర్ లో మనకు వాళ్ళు అధికారులు, పోలీస్ అధికారులు చెప్పనున్నారు. తెలుసా? ఓకే రవీందర్, థ్యాంక్ యూ.